ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఉండుతోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలనుకుంటోన్న వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే సర్వేలొస్తున్నాయి. తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వేలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని తేలింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. ఇరవై 25 లోక్సభ సీట్లకు గాను 22 స్థానాలు కైవసం. 3 సీట్లకే పరిమితం కానున్న టీడీపీ. టైమ్స్ నౌ వీఎంఆర్ తాజా సర్వేలో వెల్లడి. పాదయాత్రతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నవరత్నాలపై ప్రజల్లో మంచి స్పందన. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే 2019లో తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయ దుందుబి మోగించనుందని వెల్లడించింది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కబోదని స్పష్టం చేసింది. అలాగే గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.5% ఓట్లు రాగా ఈసారి ఏకంగా 48.8% ఓట్లను దక్కించుకోనుందని తెలిపింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 40.5%గా ఉన్న టీడీపీ ఓటింగ్ శాతం ఈసారి 38.4%కి పడిపోనుందని సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ 2.2%, బీజేపీ 5.8%, ఇతరులు 4.9% ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది. టైమ్స్ నౌ వీఎంఆర్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఏపీలో ఫలితాలు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా లోక్సభ సీట్లు సాధిస్తుందని సర్వే తేల్చింది. గత 5 ఏళ్లలో చంద్రబాబు అండ్ కో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాల కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దానికి తోడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గత 4 ఏళ్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసింది. ప్రభుత్వ పెద్దల దౌర్జన్యాలను నిరసిస్తూ ప్రజలకు అండగా నిలిచింది. అక్రమ కేసులతో తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ భయాందోళనలు సృష్టించినా వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ మేమున్నామంటూ భరోసా నింపింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్లో పోలవరం, ప్రత్యేక హోదా ముఖ్యమైనవి. బీజేపీతో కలిసి ఉన్నంతకాలం చంద్రబాబు ప్రత్యేక హోదా పేరెత్తకపోయినా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ క్షేత్ర స్థాయిలో అనేక పోరాటాలు చేసింది. హోదా వస్తే అనేక రాయితీలు వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు వచ్చేవి. కానీ తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. హోదా విషయంలో రోజుకో మాట మార్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. హోదా ఏమైనా సంజీవనా అంటూ అది ముగిసిన అధ్యాయమని ప్రకటించారు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని వాదించారు. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బావున్నాయని ప్రశ్నించారు. హోదా కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఉక్కుపాదం మోపారు. వరుస ఉద్యమాలతో ఒత్తిడి పెరిగి కేంద్రం ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెస్తే అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు స్వాగతించారు. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లి జైట్లీకి సన్మానం చేయటమే కాదు
కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం ఆమోదించారు. ప్యాకేజీని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తే అభివృద్ధిని అడ్డుకుంటారా అంటూ నిందలు వేశారు. హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ యువబేరి సదస్సులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలను బెదిరించారు. విద్యార్థులపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామంటూ హోదా పేరు ఎత్తితే జైల్లో వేస్తామని హెచ్చరించారు. హోదా విషయంలో చంద్రబాబు ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పింది. అటు కేంద్రం ఇటు చంద్రబాబు స్పందించకపోవడంతో అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది. క్షేత్రస్థాయి నుండి ఢిల్లీ వరకు హోదా కోసం అనేక ఉద్యమాలు చేసిన వైఎస్ఆర్సీపీ మోదీ ప్రభుత్వంపై మొట్టమొదట స్పీకర్కు అవిశ్వాసం నోటీస్ ఇవ్వగానే తాము మద్దతిస్తామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే ప్లేట్ పిరాయించి తాము అవిశ్వాసం పెడతామంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. తొలుత కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారు. అనంతరం ఎన్డీఏ నుండి వైదొలిగారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి బాసటగా నిలవటంతో తానెప్పుడూ ప్యాకేజ్ కావాలని అనలేదంటూ మాట మార్చారు. కానీ వైఎస్ఆర్సీపీ మొదటి నుండి ఒకే మాటపై నిలబడింది. ముందుగా చెప్పినట్టుగానే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. అయినా కేంద్రం దిగిరాకపోవడంతో ఎంపీలంతా రాజీనామా చేసి ఏపీ భవన్ వేదికగా ఆమరణ దీక్షకు దిగారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని దీక్షను భగ్నం చేశారు. ఒకసారి హోదా కావాలని, మరోసారి వద్దని, మళ్లీ కావాలని నిలకడలేని మాటలు మాట్లాడి ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు నెపాన్ని బీజేపీపై మోపి తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం విషయంలోనూ చంద్రబాబు చేసిందేమీ లేదు. పైగా కేంద్రం సహకరించకపోయినా తామే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ కడపలో శంకుస్థాపన చేసి ఆ విషయాన్నే మర్చిపోయారు. దుగరాజపట్నం పోర్టు ఊసేలేదు. రైల్వే జోన్ విషయంలోనూ వైఎస్ఆర్సీపీ అనేక ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం ఇటీవలే దిగొచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హోదాను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తే వైఎస్ఆర్సీపీ నిజాయితీగా పోరాడి ఆ డిమాండ్ను సజీవంగా నిలిపింది. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలి. కానీ కమిషన్ల కోసం తామే చేపడతామని ముందుకొచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు 50% పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. గేట్ల పేరుతో రోజుకో డ్రామా ఆడుతూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. రాజధాని విషయంలోనూ అంతే. రైతుల నుండి 35,000 ఎకరాలకు పైగా భూములు సేకరించిన పర్మనెంట్ పేరుతో ఒక్క భవనాన్ని నిర్మించలేదు. కొత్త గ్రాఫిక్స్తో ప్రజలకు సినిమా చూపించిన చంద్రబాబు తాత్కాలిక భవనాల పేరుతో 1,000 కోట్లు ఖర్చు చేశారు. పైగా చిన్నపాటి వర్షానికే అవి కారిపోతున్నాయి. ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు విఫలమయ్యారు. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నిరంతరం ప్రజల్లో ఉంటూ విభజన హామీల అమలు కోసం అనేక పోరాటాలు చేసింది. అవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అన్ని సర్వేల్లో వైఎస్ఆర్సీపీనే ముందంజలో ఉంటోంది. మొన్నటికి మొన్న రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్ఆర్సీపీకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆ సర్వేలు తేల్చాయి. తాజాగా టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వేలోనూ అదే విషయం తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తుందని వెల్లడించింది. గత 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిన టీడీపీ చావు దెబ్బతిని 3 స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది. బీజేపీ గతంలో 2 స్థానాల్లో విజయం సాధించినా ఈసారి ఆ పార్టీకి ఒక్క సీటు దక్కబోదని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదని, ఆ పార్టీ కూడా ఖాతా తెరిచే అవకాశమే లేదని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. ఓట్ల శాతం విషయంలోనూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య భారీ తేడా ఉంది. 2 పార్టీల మధ్య కనీసం 10% ఓట్ల తేడా ఉంటుందని అంచనా వేసింది. అసెంబ్లీ సీట్ల విషయంలోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులంటున్నారు.
ఈ లెక్కన అధికార తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ తప్పదని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మేధావులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలతను పెంచుతున్నాయి. జగన్ మాటంటే మాటేనని వచ్చే ఎన్నికల్లో రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తామని మెజారిటీ ప్రజలు తేల్చి చెబుతున్నారు. సర్వేల్లోనూ అదే విషయం ప్రతిబింబిస్తోంది. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లు ప్రజల్లోనే ఉండి అనేక పోరాటాలు చేసింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతూనే విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ వరుస ఉద్యమాలు చేసింది. పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు అనేక పోరాటాలు చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని గుంటూరు వేదికగా నిర్వహించిన ప్లీనరీలో ప్రకటించారు. ఆ తరువాత ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రోడ్డు వెంట ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు, రైతుల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చాక వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి సభలో నవరత్నాల గురించి వివరిస్తూ అన్ని వర్గాలకు మేలు చేస్తానని, మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు తెరలేచింది. ఏపీలో వచ్చే నెల 11న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నర్సీపట్నం నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. రోజు కనీసం 3 సభల్లో పాల్గొంటూ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడ్డారు. చివరి క్షణం వరకు అభ్యర్థులపై నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ వైఎస్ జగన్ ఒకేసారి 175 అసెంబ్లీ, 25 లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఒకేసారి మొత్తం అభ్యర్థులను ప్రకటించలేదు. జగన్ మాత్రం లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో వైఎస్ జగన్ ఆచీతూచీ అడుగులేశారు. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల్లో బీసీలకు పెద్దపీట వేశారు. 41 అసెంబ్లీ, 7 లోక్సభ స్థానాలు బీసీలకు కేటాయించి వెనకబడిన వర్గాలపై తనదైన ముద్ర వేశారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో చెప్పినట్టే బీసీలకు పెద్దపీట వేసి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని మరోసారి నిరూపించారు. అలాగే ఎస్సీలకు సముచిత ప్రాధాన్యమిస్తూ 29 సీట్లు కేటాయించారు. మహిళలకు 15 స్థానాలు, మైనార్టీలకు 5 స్థానాలు ఇచ్చి అన్ని వర్గాలకు న్యాయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సామాన్యులకు అసెంబ్లీ, లోక్సభ సీట్లిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అనంతపురం లోక్సభ సీటును వాల్మీకి కులానికి చెందిన మాజీ డ్వాక్రా ప్రాజెక్టు డైరెక్టర్ తలారి రంగయ్యకు, హిందూపురం లోక్సభ సీటును కురబ కులానికి చెందిన మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోరంట్ల మాధవ్కు, కర్నూలు సీటును చేనేత వర్గానికి చెందిన డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ కు కేటాయించారు. శ్రీకాకుళం అభ్యర్థిగా కాళింగ కులానికి చెందిన దువ్వాడ శ్రీనివాసును, విజయనగరం అభ్యర్థిగా తూర్పు కాపులకు చెందిన బెల్లాన చంద్రశేఖర్ను, అనకాపల్లి అభ్యర్థిగా గవర కులానికి చెందిన డాక్టర్ కెవి సత్యవతిని, రాజమండ్రి అభ్యర్థిగా గౌడ కులానికి చెందిన మార్గాని భరత్ను ఎంపిక చేశారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు ఈ స్థాయిలో లోక్సభ సీట్లిచ్చిన దాఖలాల్లేవు. అధికార తెలుగుదేశం 25 లోక్సభ స్థానాలకు గాను కేవలం 5 స్థానాలనే బీసీలకు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇచ్చిన మాటపై నిలబడడం, ప్రజల తరపున పోరాటాలు చేయడం ద్వారా వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితో మమేకమయ్యారు. అదే ఇప్పుడు ఆ పార్టీపై ప్రజల్లో సానుకూలతను పెంచింది. తాజాగా టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం స్పష్టమైంది. అందుకే 25 స్థానాలకు గాను 22 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తేలింది. సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈసారి తీవ్రంగా కష్టపడుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తేవాలనే ఉద్దేశంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైఎస్ జగన్ కూడా రోజు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ముఖ్యంగా హోదా విషయంలో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని ప్రజలకు విడమరిచి చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ కూడా మొత్తం కూడా లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి పార్లమెంట్ చివరి రోజున బడ్జెట్ సమావేశాల చివరి రోజున మొత్తం అంటే అప్పటికి ఇంకా పార్లమెంటు ఇంకా 14 నెలలు ఇంకా వ్యవధి ఉంది. అప్పుడే బడ్జెట్ సమావేశాలు అయిపోయింది. ఆ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా కూడా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వాళ్ళంతా వెళ్ళి అమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా రిక్వెస్ట్ చేశాం, గట్టిగా అడిగాం. ఆ రోజే గన చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకి సంబంధించిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించి ఉంటే వాళ్ళు కూడా వచ్చి అమరణ నిరాహార దీక్ష కూర్చుంటే రాష్ట్రంలోని 25కి 25 మంది ఎంపీలు మొత్తంగా రాజీనామా చేసి అమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉంటే ప్రత్యేక హోదా రాకుండా పోయి ఉండేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంతటి దారుణంగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇవాళ అదే ప్రత్యేక హోదా కోసం నల్ల చొక్కాలు వేసుకుంటాడు, ధర్మ పోరాట దీక్షలు అని అంటూ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపిస్తాడు మన అందరికీ. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంతటి దారుణమైన మోసాలు ప్రతి అంశంలోనూ కనిపిస్తాయి. రైతుల రుణాల దగ్గర నుంచి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ దాకా కూడా ఇవే అన్యాయాలు మోసాలు కనిపిస్తాయి. పిల్లల చదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇవే అన్యాయాలు కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ నడపడంలోనూ ఇవే అన్యాయాలు ఇవే మోసాలు కనిపిస్తాయి. ఈ పెద్ద మనిషి చివరికి పిల్లలకిచ్చే 2000 రూపాయల నిరుద్యోగ వృత్తిలోనూ ఇవే అన్యాయాలు కనిపిస్తాయి. చివరికి తన చేతిలో ఉండి గవర్నమెంట్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఆ పోస్టులను భర్తీ చేయడంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా కూడా మోసం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. లక్షల రూపాయల ఫీజులు కట్టలేక వేల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. అలాంటి వారిని ఆదుకునేందుకు వైఎస్ జగన్ ముందుకొచ్చారు. ఉన్నత చదువులు చదివే వారికి పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు హాస్టల్ ఖర్చుల కింద 20,000, పిల్లలను బడికి పంపే తల్లులకు 15,000 ఇస్తామని ప్రకటించడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. అలాగే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద 4 విడతల్లో 75,000 ఇస్తామని, పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని 4 విడతల్లో నేరుగా చెల్లిస్తాననే మాటలు వారిలో సంతోషాన్ని నింపుతున్నాయి. పేదరికంలో ఉండి తినడానికే అగచాట్లు పడతా ఉన్నా ఆ ఎస్సీల్లో ఉన్నా, ఎస్టీల్లో ఉన్నా, బీసీలుగా ఉన్నా, మైనారిటీలుగా ఉన్నా ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, మనందరి ప్రభుత్వం వస్తుంది, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత ప్రతి అక్కకు వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని అన్న తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ పెడతాడు 4 దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 5 సంవత్సరాలు ఆయనకు టైం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేశాడు, ఆయన చేసిన మోసం మర్చిపోవద్దక్క అని చెబుతూ, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఎన్నికల తేదీ వరకు
మీకు ఎంతైతే అప్పు ఉంటుందో పొదుపు సంఘాల్లో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతులకే ఇస్తాను అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. బేషరతుగా రుణమాఫీ చేస్తానని గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తరువాత రైతులకు మొండిచేయి చూపించారు. 87,000 కోట్ల రూపాయలను 24,000 కోట్లకు కుదించి 5 విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. 4-5వ విడత డబ్బులు ఇప్పటి వరకు చెల్లించకుండానే మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వైఎస్ జగన్ నేనున్నానంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా మే నెలలో 12,500 చొప్పున 50,000 చెల్లిస్తామనే హామీ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రైతన్నలుగా ఉన్న ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న వ్యవసాయాన్ని పండుగ చేస్తాడు. ప్రతి రైతన్నకు సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తాడు. మే మాసంలో ఇస్తాడు. 50,000 రూపాయలు ఇస్తాడు అన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. పెట్టుబడుల కోసం ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేదు. పెట్టుబడులు నేరుగా మన చేతికి అందిస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదన్నా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. గత 5 ఏళ్లలో ప్రతిపక్షంగా ఉండి చేసిన పోరాటాలు, ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల ఊహించిన దానికంటే ఎక్కువ సానుకూలతను పెంచాయి. అవే ఇప్పుడు ఆ పార్టీకి వరంగా మారాయి. అందుకే సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా వస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ సర్వే అయినా, ఇండియా టుడే సర్వే అయినా, టైమ్స్ నౌ సర్వే అయినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. మేధావులు, విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.